బాగా భుజించేవారు కాదు, భుజించిన దానిని జీర్ణించుకునే వారి ఆరోగ్యవంతులు. బాగా సంపాదించేవారు కాదు, సంపాదించిన దానిని సద్వినియోగం చేసుకునేవారు ధనవంతులు. నీది స్వచ్ఛమైన ప్రేమ అయితే అమ్మాయి పక్కన ఉండాలి అనుకోవాలి, కానీ ఆమె పడక పక్కలో కాదు. నా రూపం మా అమ్మ నాన్న భిక్ష, నా స్వరూపం మా గురువు భిక్ష. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుని అంటారు, కానీ ముందు ఆయన తోకని కాల్స్తేనే లంకను కాల్చాడు అని ఎవరు అనరు. మనుషులు కూడా అంతే, ముందు వాళ్ళు ఏమన్నారో అది చెప్పరు, మనం ఏమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు, మాటలతోనో రాతలతోనో. కుక్కకి తోక ఒక్కటే వంకర, కానీ విశ్వాసంలో దానికి మించింది లేదు. మనిషికి బుద్ధి వంకర, నమ్మిన వారిని ముంచడములో అతనికి మించినవాడు లేడు. కుక్క తోకర వంకర కాకుండా చూడొచ్చు, కానీ మనిషి బుద్ధి వంకరను మాత్రం సరిచేయలేము. పక్కోడి కంచంలో బువ్వ లాక్కుంటే ఈ రోజుకి నీ కడుపు నిండుతుందేమో, కానీ నీవు చేసిన పాపం రేపు నీ బిడ్డలకు శాపం అవుతుంది. దూరం కావాలి అని అనుకుంటే దూరం అయిపోవాలి, కానీ లేని నిందలు సృష్టించి మనిషిని మానసికంగా బాధ పెడితే రేపు నీకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది తెలుసా. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక నమ్మకం. రోజు రోజుకి నువ్వు ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు మనుషుల మనస్తత్వం చదవడం మొదలుపెట్టావని అర్థం. ఓపికతో ఉన్నంతకాలం అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక్కసారి ఓపిక పక్కన పెట్టి మాటకి మాట దెబ్బకు దెబ్బ కొడితే 100 అడుగుల దూరంలో ఉంటారు. ఈ కాలంలో ఇలాగే ఉండాలి, లేకపోతే ఇక్కడ బ్రతకలేము. తెలుగు అక్షరాలు ఆతో మొదలు, మన జీవితాలు అమ్మతో మొదలు. అక్షరాలకి తుది ఉంటుంది, మన జీవితాలకి తుది ఉంటుంది, కానీ అమ్మ ప్రేమకి మాత్రం అంతం ఉండదు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి, అబద్ధాలు చెప్పే నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు, నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. నా దృష్టిలో పారిపోయి పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, పెళ్ళి అయ్యాక ఎన్నిసార్లు పారిపోవాలని అనిపించినా ఇంట్లోనే ఉండటం గొప్ప. లిప్స్టిక్ ఆడవారి పెదాలపై ఉంటే పళ్ళు మెరిసిపోతాయి, అదే లిప్స్టిక్ మగవారి షర్టుపై ఉంటే పళ్ళు రాలిపోతాయి. ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగడం, అనుకూలమైన భార్య ఉండటం, చెప్పిన మాట వినే సంతానం కలిగి ఉండటం, రుణాలు లేకపోవటం, అవసరానికి సరిపడ ధనం కలిగి ఉండటం, ఏది తిన్నా అరిగించుకునే శక్తి కలిగి ఉండటం, మన కోసం కన్నీరు కార్చే మిత్రులుండటం, 10 మందిలో గౌరవింపబడటం.